వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఈరోజు వచ్చేప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఉందో గ్రూప్ 1కి సంబంధించి ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించి ఈ రోజు నుంచి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుంచి స్టార్టింగ్ డేట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పోస్టులకు డేట్ నుంచి మే 31 వరకు వీరికి అవకాశం ఉందన్నమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి యూనిఫామ్ పోస్టులు అనమాట. వీటికి మే 1 నుంచి మే 20 వరకు ఉందన్నమాట లాస్ట్ డేటు. సో ఈ యొక్క పోస్టుకి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఇప్పటికే గ్రూప్ 1కి సంబంధించి 503 కానివ్వండి, అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించి కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి సుమారు 16,000 పైగా ఉన్నటువంటి పోస్టులు కానివ్వండి, అదేవిధంగా స్పెషల్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఆబ్కారీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి 677 వీటన్నిటికి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ముందు అన్నిటికీ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి సిలబస్ కానివ్వండి, ఏ విధంగా ప్రిపరేషన్ మెథడ్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ సిస్టానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పేపర్స్ ఎన్ని ఉంటాయి, క్వాలిఫైయింగ్ కానివ్వండి, ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించి గతంలో ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఇంకా చూడనట్లయితే కింద లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ లింక్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొలువుల జాతరకు దరఖాస్తులు నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తులకు స్వీకరణ. లాస్ట్ డేట్ మే 31 అంటూ ఓటీఆర్తోనే దరఖాస్తులు అప్లై చేసుకోవాలంటూ గ్రూప్ 1కి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఈరోజు అప్డేట్గా రావడం జరిగిందనమాట. సో ఆదివారం వరకు అయితే మొత్తం 2,12,784 మంది అభ్యర్థులు ఓటీఆర్లో తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు ఇక్కడ రావడం జరిగిందనమాట. కంపల్సరీగా ఓటీఆర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇక మనకి ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేప్పటికి 200, ఎగ్జామ్ ఫీజు వచ్చేప్పటికి 120 అనమాట. ఇక ఈ యొక్క ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీరి ఎవరైతే ఉంటారో వీరందరికీ మినహాయింపులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక 18 to 44 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి క్లియర్గా మనకి రావడం జరిగింది. ఇప్పటికే మొత్తం అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి 17,291 వేకెన్సీస్ సంబంధించి